సుహాస్ గారు ఎలా ఉంది? ఏదో రకంగా చెప్పానా? ఈసారైనా కొత్తగా చెప్పానా? అదేంటండి చాలా హ్యాపీ మీది ఇంటర్వ్యూ చేయటం. సుహాస్ గారు, హే భగవాన్ ఏంటి అసలు? హే భగవాన్ ఏంటి? అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. అది మాకు అర్థమైంది. అదేంటప్పుడు అంటే అనుకుంది మీరు బాధగా ఉంటే మేము హే భగవాన్ అనుకుంటామా? మీరే హే భగవాన్ అనుకుంటే మేము నవ్వుతామా? ఏంటి? నేను బాధగా ఉన్నప్పుడు నవ్వుతారు, నవ్వుతారండి ఖచ్చితంగా. నవ్వుతానే ఉంటారు. సినిమా ఎవరు ఎలా ఉన్నా నవ్వుతారు. ఓకే, ఎవరు ఎలా ఉన్నా నవ్వుతారు. ఏది ఏవైపోయినా నవ్వాల్సిందే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంతే, లాస్ట్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. అది కూడా ఇచ్చారనమాట. అంటే జాతి సందేశం లాంటిది కాదు కదండి, లేదా బిజినెస్ ఎలా పెట్టాలి అనే ఐడియా ఇస్తారా? లేదండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఓకే, అయితే ఆ కళ్ళల్లో నీళ్లు తెప్పించే సీన్ మీకు గోపి గారు చెప్పారా? ఫస్ట్ అదే కన్విన్స్ అయ్యారా మీరు? అవునండి, అంటే స్టోరీ చెప్పినప్పుడు. యా, అంటే కథగా అవుట్ అండ్ అవుట్ కామెడీ కాబట్టి చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్. ఓకే ఓకే. సో గోపి గారు, అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు ఎవరు స్ట్రైక్ అయ్యారండి యాజ్ ఎ హీరోగా? సుహాసే నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు నా స్ట్రైక్. సో సుహాస్ నాకు డైరెక్షన్ ఆపర్చునిటీ ఇవ్వగానే సో సుహాస్కనే రాసిందనమాట ఈ స్టోరీ. సుహాస్ని మైండ్లో పెట్టుకునే సుహాస్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది క్రాక్ చేసి రాసింది అనమాట. ఓకే, అంటే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ కదా, మీరు చూస్తే చాలా రిజర్వ్డ్ కనిపిస్తున్నారు. అంటే మీలో ఆ టింట్ ఉంటేనే కదా అది రాయగలగటం కానీ తీయగలగటం కానీ చేసేది. అంటే అలాంటిది అలా ఉంటేనే భయం వస్తుందని ఏం లేదు కదా. ఓకే, అంటే ఎక్కడో మనలో ఆ చిన్న స్పార్క్ అయితే ఉంటుంది కదా, ఒక కామెడీ టైమింగో లేకపోతే ఒక స్పాంటేనిటీనో ఏదో. సో ఎప్పుడు అనుకున్నారు ఈ స్టోరీ? సుహాస్ గారు ఇన్స్పైర్ చేశారు, ఓకే, ఆయన మీకు ఆపర్చునిటీ ఇచ్చారు. బట్ స్టోరీ లైన్ ఇలానే తీసుకోవాలి, ఇలానే పోర్ట్రేట్ చేయాలి అని ఎందుకు అనుకున్నారు? అదే సుహాస్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని వైపే వెళ్దామని అనుకున్నామండి. సో అంటే సుహాస్ అన్ని రకాలుగా చేస్తాడు, కాకపోతే ఈసారి ఫన్ చేద్దాం, అవుట్ అండ్ అవుట్ ఫన్ చేద్దాం. సో అట్లా అనుకునే రాయటం జరిగిందనమాట. అంటే ఆయన ఎమోషనల్గా కూడా చాలా బాగా అదే ఇప్పుడు అదే క్లైమాక్స్ బ్రేక్ చేయాలనుకున్నారా మీరు? అంటే దీంట్లో కూడా ఎమోషన్ ఉందండి. క్లైమాక్స్లో మంచి ఎమోషన్ ఉంటుంది. సో విత్ కామెడీ ప్లస్ విత్ ఎమోషన్. ఓకే, సో అంటే మరి ఈ పేరుని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంబాజీపేట అది అందులో చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. ఇందులో మేము చూసినట్లయితే ట్రైలర్లో కంప్లీట్ ఇద్దరు కొట్టుకోవడమే, దడేలు ఆవిడైతే కొడుతూనే ఉన్నారు ఆయన్ని. ట్రైలర్లోనే 2-3 సార్లు కొడితే సినిమా మొత్తంలో ఎన్నిసార్లు కొట్టారో అనుకున్నాం మేము. సో అంటే హిట్ పేరు కదండి. సో తను కూడా చాలా బాగా చేశారు ఈ మూవీలో, చాలా బాగా ఫ్యాంటాస్టిక్గా చేశారు. ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది. అంటే అలా చూడగలిగారా మీరు వాళ్ళిద్దరిని? అందులో ఒక ఇంటెన్సిటీ ఉన్నటువంటి లవ్ స్టోరీ కంప్లీట్గా జోనర్ చేంజ్ చేస్తారు. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారని అంటే అదే కొత్తగా ట్రై చేద్దాం, కాంట్రాస్ట్గా వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాం, కానీ ఇద్దరు చాలా బాగా చేశారు. సుహాస్ గారికి చెప్పారా ఫస్ట్ హీరోయిన్ మన కాత్యాని గారిని అనుకుంటున్నామని? సారీ మీకు అదే యాక్చువల్లీ సుహాసు ఫస్ట్ సుహాస్ చెప్పాడు, నాకు కూడా మైండ్లో అదే ఉంది. సో ఎట్లాగో హిట్ కాంబినేషను అది నాకు ప్లస్ అవుతుందని అనుకున్నాను. సో అందుకనే పిక్ చేయడం జరిగింది.